ఇల్లు చాలా సురక్షితమైన భద్రమైన ప్రదేశంగా అందరూ భావిస్తూ ఉంటారు. కానీ ఒక్కోసారి ఈ ఇల్లు మనకి అనేక సమస్యలు కూడా తెచ్చిపెడుతుంది. సంతోషంగా కొత్త ఇంట్లో ఉండడానికి వెళతారు, కానీ అకస్మాత్తుగా మీకు ఆ ఇంట్లోకి వెళ్ళగానే సమస్యలు మిమ్మల్ని వెంటాడతాయి. ప్రాణాంతకమైన వ్యాధులు మిమ్మల్ని చుట్టుముడతాయి. ఇంట్లో అకస్మాత్తుగా భయంకరమైనటువంటి సంఘటనలు జరుగుతాయి. మీరు అనేక సంవత్సరాల పాటు కష్టపడి సంపాదించిన డబ్బంతా క్షణాల్లో కరిగిపోతుంది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఏవైనా మిమ్మల్ని దుష్టశక్తులు వేధిస్తున్నాయా, లేక మరో శక్తులు ఏవైనా ఇబ్బంది పెడుతున్నాయా? వీటన్నిటికీ విరుగుడుగా వీటి నుంచి విముక్తి సంపాదించడానికి అనేక సంవత్సరాలుగా ఒక శాస్త్రం మన కోసం ఉంది. అదే వాస్తుశాస్త్రం. వాస్తుశాస్త్రం అనేది దిశల యొక్క శాస్త్రీయ అధ్యయనం. ఇది ప్రకృతిలోని విభిన్న అంశాలను సమతుల్యం చేయడం మరియు వాటిని మానవుల ప్రయోజనం కోసం ఉపయోగించడం ద్వారా సమతుల్యతను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది మన జీవితంలో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఎందుకంటే ఇది మన తలుపులు తట్టడానికి ఆనందం మరియు శ్రేయస్సు కోసం మార్గం సుగమం చేస్తుంది. వాస్తు మార్గదర్శకాలు చాలా సరళమైనవి, అనుసరించడం సులభం. ఇది ఇల్లు, నిర్దిష్ట గది, దేవాలయం, వాణిజ్య సముదాయం, పరిశ్రమ మొదలైన అన్ని నిర్మాణాల సెట్లకు వర్తిస్తుంది. వాస్తు ప్రకృతిలోని 5 ప్రాథమిక అంశాల యొక్క సానుకూల శక్తులను సంగ్రహిస్తుంది. సూర్యుని సౌరశక్తి, చంద్రుని శక్తి, గాలి శక్తి, భూమి యొక్క అయస్కాంత ప్రభావాలు మరియు అగ్ని యొక్క ఉష్ణశక్తి. వాటి సమతుల్యం చేయడం ద్వారా ఒక వ్యక్తి జీవితంలో సామరస్యాన్ని కలిగిస్తుంది. వాస్తు సామరస్యాన్ని తీసుకురావడానికి మరియు శక్తులను ప్రసారం చేయడానికి సూక్ష్మమైన మార్గాన్ని కలిగి ఉంది. ఇది మూఢనమ్మకం కాదు, మన పూర్వీకులు మన జీవితాల్లో అభివృద్ధిని తీసుకురావడానికి రూపొందించిన తెలివైన సూత్రాల సమితి. వాస్తుశాస్త్రం యొక్క కొన్ని ప్రయోజనాలున్నాయి. ఇది మరింత సంపదను ఆకర్షిస్తుంది. అది ఆర్థిక భద్రతను సృష్టిస్తుంది. ఇది కొత్త అవకాశాలను కూడా సృష్టిస్తుంది. ఇది బంధాలను మరియు బాంధవ్యాలను బలపరుస్తుంది. ఇది ఆనందాలను అలాగే ఎదుగుదలను సూచిస్తుంది. వాస్తులోని ప్రతి అంశానికి సంబంధించిన ఒక శాస్త్రం ఉంది. అందుకే వాస్తు చెప్పిన కొన్ని వాస్తవాలు. దిశల వెనుక సైన్స్. వాస్తు దిశలు గొప్పగా వ్యవహరిస్తుంది. దాని వెనుక ఉన్న శాస్త్రం భావనను బాగా వివరిస్తుంది. ఉదాహరణకు వంటగది ఆగ్నేయ దిశలో ఉండాలని వాస్తు సిఫారసు చేస్తోంది. శాస్త్రం ప్రకారం వంటగది ఏదైనా ఇతర దశలో ఉన్నట్లయితే ఇల్లు అగ్ని ప్రమాదానికి గురవుతుంది. సూర్యకాంతి ఇంట్లోకి రావడానికి అనువైన దిశ కాబట్టి ఇంటి ప్రవేశ ద్వారం ఉత్తరం లేదా ఈశాన్యం వైపుగా ఉండాలి. తద్వారా ఇంట్లో సహజ కాంతి బాగా ఉంటుంది. ఇల్లు చాలా మంచి వెంటిలేషన్ వ్యవస్థను కలిగి ఉండాలి. అందువల్ల ఉత్తర లేదా తూర్పు ముఖంగా బాల్కనీ కలిగి ఉంటే మంచిది. అట్లీస్ట్ కిటికీ అయినా. సహజ కాంతి లోపలికి రావడానికి మరియు సానుకూల వాతావరణాన్ని నిర్ధారించడానికి లివింగ్ రూమ్ ఆదర్శంగా ఇంటి మధ్యలో ఉండాలి. రంగుల వెనుక సైన్స్. విశ్రాంతి, సామరస్యం మరియు శాంతిని తీసుకురావడంలో కొన్ని తేలికపాటి రంగులు ప్రధాన ప్రభావాన్ని చూపుతాయని వాస్తు వెల్లడిస్తోంది. ఎందుకంటే శాస్త్రీయంగా తేలికైన షేడ్స్ మీకు బాగా విశ్రాంతినిస్తాయి, మీకు అలంకార స్వేచ్ఛను కూడా కలిగిస్తాయి. పడక గది గులాబీ, లేత ఆకుపచ్చ, లేత నీలం, తెలుపు రంగు. లివింగ్ రూమ్ పసుపు, ఆకుపచ్చ, నీలం, లేత గోధుమ రంగు. వంటగది తెలుపు, నారింజ, పసుపు, గులాబీ, ఎరుపు మరియు చాక్లెట్. బాత్రూమ్ తెలుపు మరియు నలుపు, బూడిద, గులాబీ మరియు ఇతర పాస్టెల్ రంగుల మిశ్రమం. భోజన గది అంటే డైనింగ్ హాల్ ఆకుపచ్చ, గులాబీ, నీలం. ఇక పూజ గది పసుపు. ఆకారాల వెనుక సైన్స్. శాస్త్రీయంగా దీర్ఘ చతురస్రాకార మరియు చతురస్రాకార గదులు స్థలాన్ని ఉత్తమంగా ఉపయోగించుకుంటాయి. వృత్తాకార గదులు చాలా నేల వైశాల్యాన్ని వృధా చేస్తాయి. కాబట్టి స్థిరత్వం మరియు భద్రతను పెంపొందించడానికి గృహాలు మరియు స్థలాలను నిర్దిష్ట ఆకృతిలో నిర్మించాలని వాస్తు నొక్కి చెప్తోంది. ఖైదీలకు సర్వతోముఖ శ్రేయస్సు మరియు సంతోషాన్ని నిర్ధారిస్తుంది. కాబట్టి చతురస్రాకారం వాస్తు ప్రకారం ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. కారణం ఇది మంచి క్రాస్ వెంటిలేషన్ మరియు వేసవి వేడి నుంచి రక్షణను కలిగి ఉంటుంది మరియు దాని చుట్టూ ఖాళీ స్థలం వృధా లేకుండా పూర్తిగా వినియోగించబడుతుంది. దీర్ఘ చతురస్రాకార ఆకారం కూడా వాస్తు ప్రకారం మంచిగా పరిగణించబడుతుంది. ఇది మంచి ఆరోగ్యం, సంపద మరియు శ్రేయస్సును అందిస్తుంది. ఇంటి చుట్టూ కొంత అదనపు భూమి ఉన్నప్పటికీ ఈ స్థలాన్ని చెట్లు, అవుట్ హౌస్ మొదలైన వాటికి వినియోగించుకోవచ్చు మరియు అందువల్ల వృధా కాదు కూడా. గాలి ప్రవాహం వెనుక సైన్స్. వాస్తు గాలి యొక్క మూలకంపై చాలా విలువను మరియు ఒత్తిడిని కలిగిస్తుంది. ఎందుకంటే శాస్త్రీయంగా ఇంటి మధ్యలో ఖాళీ మరియు అయోమయ రహిత స్థలం అడ్డంకులు లేని గాలి ప్రసరణకు సహాయపడుతుంది. ఇంటిని స్వాగతించేలా మరియు తెరిచుంచుతుంది. వాస్తు ప్రకారం ఇంట్లో గాలి ప్రవాహం గురించి మాట్లాడుతూ కిటికీలను నైరుతి దిశలో ఉంచకూడదు, ఎందుకంటే ఇది నివాసాలకు గరిష్ట స్థాయికి హాని చేస్తుంది. ఈ విండో నుంచి గాలి, వెలుతురు మొదలైనవి నివాసితులకు హానికరం. ఇంటి లోపల గాలి ప్రవాహం ఈశాన్య దిశ నుంచి ఉండాలి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో కూడా మెరుగైన జీవితాన్ని సృష్టించడానికి వాస్తు శాస్త్రాన్ని ఉపయోగించుకోవచ్చు.
ఇది అంతర్గత శాంతి మరియు ప్రశాంతతను ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా ఇది నిర్మాణ లోపాలను కూడా సవరిస్తుంది, బంధాలను పటిష్టం చేస్తుంది. కాబట్టి మీరు వాస్తుశాస్త్రానికి సంబంధించిన అవి ఆలోచిస్తున్నట్లయితే మా శాస్త్రీయ మరియు ఆచరణాత్మక అంశాలు ఖచ్చితమైనవిగా మీరు పాటించవచ్చు. ఇక మీ ఇంటికి ప్రధాన ద్వారం నాణ్యమైన చెక్కతో నిర్మించుకోవాలి. ఇది మీ ఇంటిలో ఇతర వస్తువులపైన చాలా ఆకర్షణని కలిగి ఉంటుంది. ప్రధాన తలుపు వెలుపల ఫౌంటైన్ లేదా ఏదైనా ఇతర అలంకారమైన నీటి కేంద్రీకృతమైన మూలకాన్ని ఉంచడం మానుకోండి. మెయిన్ డోర్ వెలుపల షూ ర్యాక్ లేదా డస్ట్బిన్ ఉంచడం మానుకోండి. మెయిన్ డోర్ దగ్గర బాత్రూమ్ ఉండకూడదు. ప్రధాన ద్వారం బాగా వెలుతురుతో ఉండాలి. ప్రధాన తలుపుకి నలుపు రంగు మంచిది కాదు. అందమైన మే ప్లేవుడ్ మరియు పవిత్రమైన తోరణాలతో మీ తలుపు కలకల్లాడుతూ ఉండాలి. ప్రధాన ద్వారం దగ్గర జంతువుల విగ్రహాలు లేదా బొమ్మలు ఉంచడం మానుకోండి. మీ ప్రధాన తలుపు సవ్య దిశలో తెరుచుకునేలా చూసుకోండి. ఎవరికైనా మీరు బహుమానాలు ఇవ్వాలనుకుంటే దేవతామూర్తులను మాత్రం ఎప్పుడూ బహుమతిగా ఇవ్వకండి. ఎందుకంటే మీ బహుమానాన్ని అందుకున్న వాళ్ళు ఆ విగ్రహాన్ని ఎక్కడ పెడతారో, ఎలా పెడతారో, సరైన దిశలో పెడతారో లేదో. అందుకే దేవతామూర్తులను ఎప్పుడూ ఎవరికీ బహుమానంగా ఇవ్వకూడదు. మీరు ఎవరికైనా బహుమానం ఇవ్వాలంటే బట్టలు, పర్ఫ్యూమ్స్, గడియారాలు ఇలాంటివి ఇచ్చుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఇవన్నీ షార్ట్ టర్మ్, చాలా త్వరగా వాటి లైఫ్ టైం అయిపోతుంది. వాటి నెగిటివ్ ఇంపాక్ట్ అవతల వారి మీద పడదు. చాలా కాలం పాటు ఉండే వస్తువులను గనుక మీరు ఇస్తే వాటి కారణంగా వాళ్ళకు ఏదైనా ఇబ్బంది కలగొచ్చు. అందుకని షార్ట్ టర్మ్లో పాడైపోయే వస్తువుల్ని బహుమతిగా ఇవ్వడం చాలా మంచిది. ఎక్కువ రోజులు మన్నికగా ఉండే వస్తువులను మీరు బహుమానంగా ఇవ్వకండి. ఎందుకంటే వారికి ఆ వస్తువులు ఏ దశలో పెట్టాలన్న విషయం తెలియకపోవచ్చు. ఆ జ్ఞానం వారికి ఉండకపోవచ్చు. దానివల్ల వారికి ఏదైనా కీడు కూడా జరగవచ్చు. ఇంట్లో తులసి చెట్టును పెంచుకుంటే మంచిది. ఎందుకంటే తులసి మొక్కలు మెర్క్యూరీ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇతర ఏ మొక్కల్లో కూడా మెర్క్యూరీ కంటెంట్ అంతగా ఉండదనుకోండి. మెర్క్యూరీ నెగిటివిటీని తగ్గిస్తుంది, అది త్రూ బ్యాక్ చేయదు. తులసి మొక్కలు ఇంట్లో పెట్టుకుని పూజించినప్పుడు ఆ మొక్క నుంచి పాజిటివిటీ వెలువడుతుందట. నెగిటివిటీ మొత్తాన్ని తనలో ఇముడ్చుకుంటుంది తులసి మొక్క. ఉత్తర దిశ సంపదకు సూచిక. అలాగే ఆఫీస్ కార్యాలయాలకు కూడా ఈ దిశ అనుకూలంగా ఉంటుంది. ఇక ఇంట్లో అయితే ప్రవేశ ద్వారం, పడక గది, తోట, వాకిలి, బాల్కనీ, స్విమ్మింగ్ పూల్ లాంటివి ఈ దిశలోనే నిర్మించుకుంటే బాగుంటుంది. దక్షిణ దిశ కీర్తి ప్రతిష్టలను పెంచుతుంది. అందుకని ఆఫీస్ కార్యాలయంలో అయితే CEO ఛాంబర్ను ఎప్పుడు కూడా ఈ దిశలోనే ఉంచుతారు. ఇంట్లో అయితే మాస్టర్ బెడ్రూమ్ లేదా ఎంటర్టైన్మెంట్ గదిగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ పశ్చిమ దిశలో ఇంట్లో అయితే స్పోర్ట్స్ రూమ్ లేదా బెడ్రూమ్ లాగా డైనింగ్ హాల్లో కూడా వినియోగించుకోవచ్చు. ఇక తూర్పు దిశ, సూర్యుడు ఉదయించేది ఈ దిక్కునే కాబట్టి వెలుతురు బాగా వస్తుంది. అందుకని ఈ దిశలో కిటికీలు, తలుపులు, బాల్కనీలు, తోటలు ఉంటే బాగుంటుంది. అలాగే లాంజ్ ఏర్పాటు చేసుకోవాలన్నా, డ్రాయింగ్ రూమ్ ఇలాంటివి ఏర్పాటు చేసుకోవాలన్నా ఈ దిశలో కట్టుకుంటే చాలా మంచిది. ఈశాన్య దిశ, నార్త్ ఈస్ట్ దిక్కు ఉన్న ప్రాంతం దేవికానికి సంబంధించిన కార్యాలయాలు చేయడానికి అనుకూలమైంది. అందువల్ల ఈ దిక్కున పూజా మందిరం కానీ లేదా ధ్యాన మందిరం కానీ యోగా రూమ్ కానీ ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే ఈశాన్య దిక్కులో బరువు అస్సలు ఉండకూడదు. దానివల్ల ఇంట్లో లేదా ఆఫీస్లో సమస్యలు ఏర్పడతాయి. వాయువ్య దిశ, నార్త్ వెస్ట్. ఈ ప్రాంతం ప్రధానంగా గాలికి ఆలవాలం. అందుకని ఈ దిశ వైపు టాయిలెట్స్, గెస్ట్ రూమ్లు, ఎలివేటర్లు, ఏసీలు లాంటివి అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. నైరుతి దిశ, సౌత్ ఈస్ట్. ఈ ప్రాంతం బలమైన ప్రాంతంగా చెప్పబడుతుంది. ఇంట్లో అయితే వార్డ్ బోర్డులను ఉంచుకోవచ్చు. ఇక కార్యాలయం విషయానికి వస్తే ఈ ప్రాంతంలో డిస్కషన్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తారు. ఆగ్నేయం దిశ, సౌత్ ఈస్ట్. ఈ ప్రాంతం ఎక్కువగా ఇంటి యజమానుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ ప్రాంతంలో ముఖ్యంగా వంటగది ఉండడం శ్రేయస్కరం. అగ్నిదేవుడు ఈ దిశకు అధిపతి. ఇక కార్యాలయాల విషయానికి వస్తే ఆఫీస్ క్యాంటీన్ కానీ ఇన్వర్టర్ రూమ్ కానీ ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే కొన్ని వీధిపోట్లు ఉన్న స్థలాలను కొనుగోలు చేయడం మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. స్థలాలు కొనుగోలు చేసేటప్పుడు ఖచ్చితంగా వాస్తు సరిగా ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి, లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుందంటున్నారు. ఉత్తర ఈశాన్యం, తూర్పు ఈశాన్యం పెరిగి ఉన్న స్థలాలను కొనుగోలు చేయడం వల్ల మంచిదని వాస్తు శాస్త్రం చెప్తుంది. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం హెచ్చుతగ్గులు లేకుండా సమాన కొలతలు కలిగి ఉండేలా చూసుకోవాలి. ఇక ఈ వాస్తు అనేది మూఢనమ్మకంగా మరీ ఎక్కువగా పట్టించుకోకుండా కేవలం దీన్ని శాస్త్రీయంగా చూసి కొద్దిగా నమ్మకాలు పెట్టుకుని మన ఇంటిని అద్భుతంగా నిర్మించుకోవడానికైతే చాలా ఉపయోగపడుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.